జీపీఓలని పెట్టారు, గ్రామ పాలనాధికారులు. 10,954 పోస్టులు అని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తాను స్టార్టింగ్లో. దాని తర్వాత ఎటు తిప్పారు. ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంది? ఇప్పుడు అసలు ఆ రిక్రూట్మెంట్ అయిందా? డైరెక్టో ఇండైరెక్టో ఏమన్నా అయినాయా? అసలు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు జీపీఓలు? జీపీఓలు అనేటటువంటిదన అసలు ఆ పదమే చాలా విచిత్రమైనటువంటి పదం. గ్రామ పరిపాలన ఆఫీసర్, గ్రామము పరిపాలన, తెలుగు గ్రామ పాలన పరిపాలన అంటారు, గ్రామ పాలన ఆఫీసర్. గ్రామ పాలన ఆఫీసర్ అనేటటువంటిది రెండు తెలుగు పదాలు, ఒక ఇంగ్లీష్ పదం. అది ఇంకా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అదే ఒక విచిత్రమైనటువంటిది. ఆ విచిత్రాల నుంచి ఒకటి విచిత్రమైనప్పుడు విచిత్రాల నుంచే విచిత్రాలు వస్తాయి. ఇంకన్ని విచిత్రాలే. వీళ్ళు గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి విఆర్ఓలను రద్దు చేసినటువంటి ఒక యాక్ట్, యాక్ట్ 10/2020. దాని తర్వాత ఇక సబ్సిక్వెంట్ గా వీళ్ళకు జీవోలు వచ్చినాయి. జీవో 121లో విఆర్ఓలను రద్దు చేశారు. జీవో 81లో విఆర్ఏలను రద్దు చేసి వాళ్ళకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది నిజంగా వాళ్ళు ఒక సర్టన్ కాలం వరకు, ఒక రాజశేఖర్ రెడ్డి పీరియడ్ వరకు కూడా వాళ్ళు ఒక వెట్టి చాకిరి అన్నట్టే. ఎందుకంటే వాళ్ళకు ఒక వేతనం లేదు, గౌరవ వేతనం లేదు. ఏ పని అంటే ఆ పని చేయాలి. మనకు ఊళ్ళల్లో ఏంటంటే వీళ్ళు ఆ పని చేసినప్పుడు కల్లాలైనప్పుడు కల్లాల కాడికి పోయి ఒడ్లు అడుక్కొచ్చుకోవడం, మంగళాయన కాడికి పోయి సౌరం చేయించుకోవడం, ఒడ్లైన కాడికి పోయి ఆయనకు పొలం ఉంటే నాగళ్ళు కర్రులు. అప్పటి వరకు ఇప్పుడు మిషన్లు, కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్ తెలంగాణ మూవ్మెంట్ వరకు ఈ ఎద్దు వ్యవసాయం అంతా ఉన్నది. ఇప్పుడు అంతా ట్రాక్టర్ ఇదంతా. అప్పుడు నాగలు ఉంది, కర్రు ఉంది, గుంటుక ఉంది, అన్ని ఉన్నాయి. అట్లా వీళ్ళు ఊడిగా చేసినటువంటి వాళ్ళు అప్పటి నుండి గౌరవ వేతనం వచ్చింది. వాళ్ళ క్వాలిఫికేషన్ లేదు, కుటుంబ వారసత్వంగా వచ్చేటటువంటి ఉద్యోగాలు కాబట్టి ఆ వారసత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయని క్వాలిఫికేషన్స్ వీళ్ళు ఐడెంటిఫై చేసారు. తర్వాత వచ్చినటువంటి జీవో 85. ఈ 85లో ఎవరెవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలి, అప్పుడు ఉన్నటువంటి విఆర్ఓలను విఆర్ఏలను ఎట్లా చేయాలనేటటువంటిది వాళ్ళు చేసారు. వేరే డిపార్ట్మెంట్ పంపించేటప్పుడు అట్లా వీళ్ళు ఎక్కడెక్కడికి పంపించారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా, వార్డ్ ఆఫీసర్స్ గా, జూనియర్ అసిస్టెంట్స్ గా, రికార్డ్ అసిస్టెంట్స్ రెవెన్యూలో, ఇట్లా చాలా ఒక 5-6 డిపార్ట్మెంట్లకు పంపించారు. ఇదంతా అక్కడ పంపించినటువంటి స్ట్రెంత్. దాని తర్వాత వచ్చినటువంటి జీవో ఇంకా ఇది అయిపోయింది. వీళ్ళు మంచిగానే ఉన్నారు. కాకపోతే ఈడ కొంతమందికి వాస్తవాలు మాట్లాడుకోవాలి. కొంతమంది ఏంటంటే ఎవడైనా ఉద్యోగం చేసినప్పుడు ఒక 10 ఏళ్ళు చేసినాక తర్వాత నాకు ప్రమోషన్ వస్తుంది అనుకుంటే నా స్థాయి పెరుగుద్ది, కొంత నాకు జీతం కూడా పెరుగుద్ది అనేటటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఈరోజు నిరుద్యోగులు ఉన్న వాళ్ళ మేము రేపు ఉద్యోగంలోకి పోయినా అట్నే ఉంటుంది. కొంతమందిని ఏంటంటే ఈడ ఎక్కువ మందిని కాదు, కొంతమందికి పంపించేటప్పుడు ఏమైందంటే వీళ్ళని ఉన్న పలంగా ఓవర్ నైట్గా వీళ్ళని ఉద్యోగాలకి వెళ్ళి తీసేసారు కాబట్టి వేరే కాడ వేయాలంటే అక్కడికి సర్ప్లస్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లలో. ఎందుకంటే వీళ్ళ ఏజీలు విఆర్ఏలు కదా, విఆర్ఏలు కాబట్టి అక్కడికి పోయినప్పుడు వీళ్ళు ఏజీ అక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి. ఎందుకు వీళ్ళని పంపిస్తే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ గానే పంపించచ్చు. వీడు ఇంకో ప్రశ్న వస్తుంది, ఎందుకు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ సర్ప్లస్ ఎందుకు అయితే అంటారు. అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి 2 లక్షలు. వీళ్ళని పంపించే ఉద్యోగాలలో అప్పటికి ఒక గ్రూప్ 4 రిక్రూట్మెంట్ అయింది. గ్రూప్ 4 అంటే అది అట్లా సర్ప్లస్ వచ్చింది. ఇక్కడనే కథ ఉందన్న మొత్తం మేడమేలక పెట్టి ఇక్కడనే తిప్పుతున్నారు వీళ్ళు, టెస్ట్ చేస్తున్నారు. అయితే కొంత సర్ప్లస్ ఉండి మొత్తం సర్ప్లస్ అని చెప్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఇక్కడ ఏమైందంటే కొంతమంది కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లోకి పోయారు. అక్కడ సర్ప్లస్ ఉన్నారు, మాకు కుర్చీ లేదు, మాకు బల్లా లేదు, మాకు జీతమే ఇస్తున్నారు, మాకు కనీసం ఒక హెల్త్ కార్డు లేదు, అది ఇది అని అంటున్నారు. అలా అన్నప్పుడు సరే వాళ్ళ బాధను కూడా అందరూ పట్టించుకున్నారు. గత ఎన్నికలప్పుడు వీళ్ళు వచ్చి అయిపోయింది, మంచిగానే ఉంది. ఈ జీపో అనే పోస్టులకు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేశారంటే మేము రెవెన్యూ వ్యవస్థను మళ్ళా పునర్వ్యవస్థీకరిస్తున్నాము, పునర్వ్యవస్థీకరిస్తూ ఒక పోస్ట్ తీసుకొస్తున్నాం కేవలం ఒక్కరే విలేజ్ కి. అప్పుడు విఆర్ఓ ఉండేది, వాళ్ళ కింద విఆర్ఏలో ఒక 4-5 విలేజ్ ని బట్టి ఉండేది. ఒక్కళ్ళే జీపీఓ, అది 10,954 పోస్టులు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి రెవెన్యూ గ్రామ పంచాయతీలకు తగ్గట్టు ఇస్తామని పొంగులేటి గారు చెప్పి ఇది ఇట్లా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇచ్చినాక ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇట్లా చేస్తాం, అది ఇది ఉద్యోగాలు వస్తాయి మీకు నిరుద్యోగులకు, మీరు చదువుకోరు, అది ఇది అని చెప్పారు. మేము ఆశపడ్డాం. తర్వాత వీళ్ళు కూడా వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లిటిగేషన్స్ మాకు కార్పొరేషన్లో ఉన్నాం సార్, మమ్మల్ని తీసుకోండి అంటే సరే తీసుకుంటాం, ఇది కొత్తగా పెట్టినాం, ఆ చట్టాన్ని మేము వ్యతిరేకించట్లేదు, అదే వ్యవస్థను మేము పునర్వ్యవస్థీకరిస్తే మళ్ళీ మేము తీసుకోవచ్చు, మేము జీపీఓని క్రియేట్ చేసినాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే
కొన్ని జీవోలను మళ్ళీ తీసుకొచ్చారు. 41 జీవోని తీసుకొచ్చి వీళ్ళని ఏం చేసారు అంటే జీపీఓ పోస్ట్ని క్రియేట్ చేస్తున్నాం, ఎక్స్ విఆర్ఓలను తీసుకుంటున్నాం అని చెప్పారు. దాని తర్వాత ఎమ్మటే ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ జీవో మార్చి 22కి వచ్చింది. దాని తర్వాత ఇమ్మీడియట్ గా మార్చి 29కి 129 జీవోని తీసుకొచ్చి ఇదే 2025 లో తీసుకొచ్చి ఏం చేశారు, మీ మళ్ళా నుంచి ఇళ్ళకి తీసుకునే వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే 5 years ఇంటర్మీడియట్ ఉండి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిగ్రీ ఉంటే వాళ్ళు డైరెక్ట్ రావచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూడమని చెప్పేసి చెప్పారు. జీరో సర్వీస్ అని చెప్పారు. జీరో సర్వీస్ అని చెప్పేసరికి చాలా మంది భయపడి రాలేదు. కేవలం 5,000 మంది, ఒక 6,000 మంది అప్లై చేసుకున్నారు. 6,000 మంది అప్లై చేసుకుంటే ఈ అప్లై చేసుకున్న వాళ్ళలో వీళ్ళకి ఆల్ టికెట్స్ ఒక 5,000 మందికి ఇచ్చారు. దాని తర్వాత ఇచ్చినాక ఒక 5,000 మంది ఏమో రాసిర్రు. 5,000 మంది రాస్తే 3,500 మంది క్వాలిఫై అయిపోయారు ఎగ్జామ్ లో. అప్పటికి కూడా మేము అందరం ఏంటంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి వచ్చిన వాళ్ళు పాపం సర్వీస్ లేదు, వీళ్ళకి వస్తే మంచిగా ఉంటుంది, అక్కడ ఉద్యోగం లేదు, కార్డు లేదు, అది లేదు, మేము అంతా కన్విన్స్ అయినాం, మంచిగానే ఉంది. మళ్ళా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 7,404 ఖాళీలు ఉన్నాయి. వాళ్ళు కాక 3,500 మంది కాక ఇప్పుడు ఆ 7,404 కూడా మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయినోనికి పరీక్ష, అప్లై చేసుకోనోనికి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం, వీళ్ళకి ఈ విధంగా అవకాశం ఇచ్చి ఒక్కసారి క్వాలిఫై అయినోనికి డిస్క్వాలిఫై అయినోనికి మళ్ళీ పరీక్ష పెడతావా, అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయడానికి పరీక్ష పెడతావా, అసలు అప్లై రీజన్ అయింది. ఇగో వీళ్ళు ఏంటంటే లాబింగ్ అనమాట, రెవెన్యూ వ్యవస్థలో లాబింగ్. ఇగో లచ్చిరెడ్డి గారు వీళ్ళందరూ పోయి వీళ్ళకి అందరికి అవకాశం ఇవ్వాలి అని చెప్తున్నారు, చెప్పి వీళ్ళు లాబింగ్ చేస్తున్నారు. మరి ఆ రోజు మీ ప్రభుత్వానికి తెలియదా, వాళ్ళు ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నోడు ఉన్నాడు కదా, వాళ్ళు బలవంతంగా ఫోన్ చేసి మీరు రారి, మీకు జీరో సర్వీస్ ఉండదు, ఏముండదు, మాకు రెవెన్యూ. మొన్న ఏయో టీవీలో డిబేట్లో కూడా చెప్తున్నారు, మా రెవెన్యూలో ఇలాంటి ఒడిదొడుకులు చాలా వచ్చినాయి, పేర్లు మార్చినప్పుడు అటు ఇటు తీసినప్పుడు విఏఓలుగా వీడిఓలుగా అని పేర్లు ఉన్నప్పుడు మార్చినప్పుడు వచ్చినాయి, మీ జీరో సర్వీసులు ఉన్నా కానీ జీరో సర్వీస్ నుంచి వచ్చినా మళ్ళీ మా మదర్ డిపార్ట్మెంట్కి వచ్చినా మళ్ళీ మేము మార్చుకున్నాం, మాకు నమ్మకం ఉంది, మాకు ప్రభుత్వం ఇస్తుంది, జీరో సర్వీస్ ఏముండదు అని మాకు ప్రభుత్వం హామీ ఇస్తుంది, ఓవరాల్ హామీ ఇస్తుంది, కాబట్టి మేము వస్తాం, మీకే నొప్పి అంటున్నారు. మీరు రారి కరెక్టే, మీరు జీరో సర్వీస్లో ఎట చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోరు, కానీ మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వస్తున్నటువంటి ఉద్యోగాలను ఎందుకు ఇవ్వట్లేరు? సరే మీరు 129 జీవో అట్టనే ఉంది, జీరో సర్వీస్ అన్నారు, ఒక జీవో ఉండగా నువ్వు వాళ్ళని తీసుకొని తర్వాత ఎట్లా చేస్తావు? ఒక ఈ జీవో అనేటటువంటిది ఒక అగ్రిమెంట్ కదా, నువ్వు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఈ జీవో ద్వారా నువ్వు తీసుకుంటున్నావు, ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ఇట్లా తీసుకుంటున్నావు. ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు అసలు అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎందుకు కాదు? 50-50 రావాలి. అసలు ఒక మండల ఆఫీస్ ఉంటే అది రెవెన్యూలో ఉన్నది కాబట్టి 50-50. అసలు కొత్త పోస్టులు క్రియేట్ చేసినప్పుడు కొత్త పోస్టులలో మొత్తం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలి కదా. అంటే ఎగ్జిస్టింగ్ అయితే 50-50. ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టిర్రు, ఆడ ఒక 100 పోస్టులు క్రియేట్ అయితే 50-50. 50 ప్రమోషన్స్, 50 డైరెక్ట్ రిక్రూట్మెంట్. అయితే నీ వేకెన్సీస్ ఖాళీ అయిన కాడ వీళ్ళు దరిద్రం ఏంటంటే అసలు 70-30 చేస్తున్నారు, ఒక 60-40 ఉండాలి. 60 మనకు ప్రమోషన్స్ ద్వారా రావాలి, 40 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ ఉంది, స్కూల్ అసిస్టెంట్కి హెచ్జిటి ద్వారా 60% ప్రమోషన్ ఇవ్వాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 40 ఇవ్వాలి, కానీ 70-30 చేస్తున్నారు. అట్లా ఇప్పుడు ఏంటంటే దీంట్లో మీకు ఏమైనా లీగల్ గా రిలీఫ్ రాదా? మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సింది ఇండైరెక్ట్ లో పోతున్నారు. ఇప్పుడు నిజంగా రాదంటే వస్తుంది, ఒక మంచి అడ్వకేట్లను పట్టుకొని ఒక 10 లక్షలు పట్టుకొని కోర్టుల కేసేసి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, కొత్త పోస్ట్ క్రియేట్ చేసారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా పాత వాళ్ళని ఇళ్ళకి ఎట్ట తీసుకుంటారు, దానికి ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, జీవో ద్వారా అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం ఏంటి, మీరు ఇన్వైట్ చేసి ఏ విధంగా తీసుకుంటారు, దీన్ని ఎట్లా చేస్తారు, మళ్ళా క్వాలిఫై కానూనికి మళ్ళీ ఎగ్జామ్ అర్హతకి ఇవ్వడం ఏంది, జీరో సర్వీస్ అని చెప్పినాక తర్వాత ఎట్లా చేస్తారు, ఇవాళ జీరో సర్వీస్ ఉంది అన్నావు, నువ్వు వచ్చినావు, ఇప్పుడు మిమ్మల్ని ఒక 10,000 మంది 10,000లో 7,000 మంది మిమ్మల్ని తీసుకున్నారు, 3,000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. మీకు అందరికి ఒక్కొక్కళ్ళకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ సర్వీస్ ఉంది, మాకు ఫ్రెషర్స్ 7,000 మంది మీరే, ఒక్కొక్కరికి 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మరి ప్రమోషన్స్ అనేటటువంటివి మీకే పోతాయి 7,000 మందికి, మరి మాకేం వస్తాయి 3,000 మందికి. 7,000 మంది మీరు పోయిన దాకా మేము ఖాళీగా ఉండాల్సిందే కదా. ఇది లీగల్ పాయింట్. అంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చినోడు ప్రమోషన్ కు? ఇలా మీరు జీరో అని వచ్చిర్రు, ఇలా ఇద్దరం ఈక్వల్ ప్లాట్ఫామ్ మీద అని వచ్చినాం,
నీకు సడన్గా నీకు 20 సంవత్సరాల నీకు ఎక్స్పీరియన్స్ ఇచ్చి నాకు 0 ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు మీరందరూ వెళ్ళిపోయేంత వరకు మీ లైన్లో నిలబడాలి. వాళ్ళకి జీరో సర్వీస్, వాళ్ళు కూడా ఇప్పుడు జీవో సర్వీస్ కానీ ఓవరాల్ గా ఉంది, వాయిస్ రికార్డులు ఉన్నాయి. ఓకే, ఓవరాల్ గా హామీ ఇచ్చారు, ఓవరాల్ గా హామీ ఇచ్చారు. వాళ్ళు లైవ్ డిబేట్లలోనే చెప్తున్నారు మాకు ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, మాకు ఇస్తాను. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ప్రభుత్వం దృష్టికి మరి అసలు మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎందుకు భర్తీ చేయట్లేదు, డిలే ఎందుకు చేస్తారు, మళ్ళీ కాల్ ఫర్ ఎందుకు చేస్తారు? మొన్న వీళ్ళ యొక్క నాయకుడే మానవతరాయ్ అనేటి ఆయన పోయి చెప్పిండు పొంగులేటి గారికి, వాళ్ళందరికి ఇచ్చిర్రు డైరెక్ట్ రిక్రూట్మెంట్ 7,404 పోస్టులు చేయమన్నారు. ఆయన చెప్పిన తెల్లారే వచ్చింది ఇది లాబీ. ఆయన చెప్పిన తెల్లారే ఏమొచ్చింది, వీళ్ళని అప్లై చేసుకోవడానికి గూగుల్ ఫామ్స్ ఓపెన్ చేసిర్రు. మీరు పాత వాళ్ళందరూ అప్లై మిగిలిపోయిన వాళ్ళందరూ అప్లై చేసుకో. వీళ్ళు ఎందుకు లాబీ చేస్తారు? ఈ లాబీ అనకి ఏంది అంత కారణం ఏంది? లచ్చిరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు ఏముంటుందన్న, ఉన్న ఉద్యోగాలకు లంకె బిందెలు అంటే వస్తే ఖాళీ బిందెలు అన్నారు కదా, మాకు డబ్బులు లేవని చెప్పుకుంటున్నారు. ఇంకొకటి ఖచ్చితంగా రెవెన్యూ అంటేనే అతిపెద్ద లాబింగ్ వ్యవస్థ నడిచేటటువంటి అతిపెద్ద లాబింగ్ యూనియన్ ఏంటంటే రెవెన్యూనే. కాబట్టి వీళ్ళు వెనక ఎన్ని మూటలు మార్చిర్రో ఏమో మేమైతే అనుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు అపోహ ఉంటది. ఈయనన్న వాళ్ళకు మళ్ళీ మీటింగులు పెట్టి ఎందుకు పిలిచిస్తున్నారు, ఇది కాదు అంటే మీరు చెప్పురి, బహిరంగంగా రారి. మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల మాకు అపోహలు ఉండవా? ఉంటే ఈ మాటలు అంటే మేము మా ప్రభుత్వం దొంగల ప్రభుత్వమా, మేము మూటలు తీసుకునేటువంటి ప్రభుత్వమా, ఇలాంటి ఆరోపణలు ప్రభుత్వం పైన, ప్రజాపాలన పైన ఇలాంటి ఆరోపణలు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ తొత్తులు, బీజేపీ తొత్తులు, వేరేటోళ్ళ తొత్తులు, కాంగ్రెస్ ఇంత మంచిగా పోతుంటే నడిచేటటువంటి దాంట్లో కర్ర పెడుతురు అని అంటారు. కానీ మరి ఇంత గందరగోళం ఉన్నప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా రెవెన్యూ మంత్రి వచ్చేసి. మరి సిసిఎల్ఏ అతను ఎందుకు వచ్చి ఇవ్వడం లేదు? లోకేష్ గారు చెప్పాలి కదా, సిసిఎల్ఏ లోకేష్ గారు చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు చెప్పట్లేదు? ఏం చెప్పరు, నోరు మెదపరు. మీరు ఎన్నో ప్రశ్నలకు తావిస్తారు. మేము మాట్లాడితే మా మీద నిందలు, కేసులు. ఖాళీ నోటిఫికేషన్ల గురించి ఇదే రియాజ్ ఏమన్నారు తెలుసా, మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని జీపీఓలు ఎక్కడ అనలేదు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, నా వీడియోలు మీరు చదువుకునేటోళ్ళే చూడ్రి, చదువుకోని వాళ్ళు వద్దు, ఉద్యోగం కొట్టాలనుకునేటోళ్ళే ఉద్యోగం గురించి అనేటోళ్ళు అన్నారు. నేను అంటున్నా తలమాసిన రియాజ్ సార్, ఇదే ఉద్యోగం గురించే మరిగా అశోక్ నగర్లో మేము కష్టపడ్డది. మరి నీ బస యాత్రకు నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడానికి మేము వచ్చినావా? మూటెమ్ముళ్ళ చదువుకొని ఎందుకు వచ్చినావు? మరి ఆ రోజు నీకు కనిపించలేదా? వీళ్ళు ఉద్యోగాలకు చదువుకునేటోళ్ళు నీళ్ళని రాజకీయంగా ఓట్ల గురించి ఎందుకు తిప్పియాలనేది ఆ రోజు సోయలేదా? ఈరోజు మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనలేదని అంటాడు ఆయన. వీడియోలు అన్ని పెట్టిండు, ఇగొచ్చే రేపు వచ్చే మాపు వచ్చే నోటిఫికేషన్లు చదువుకోరు అన్నాడు. నోటిఫికేషన్లు ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఉన్నాయా? ఇవాళ కమిటీ చేసినావు. రియాజ్ ఈపులు పగిలితే ఇట్టు అబద్ధాలు ఆడుతున్నాడు, నీ వల్ల పోరగాలు చస్తున్నారు అని చెప్పినందుకు నా మీద కేసు పెట్టినావు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి గందరగోళమైన స్టేట్మెంట్లతోటే కదా ఇవాళ 6 చనిపోయారు తెలంగాణలో. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మమత అనే అమ్మాయి చనిపోయింది ఫస్ట్, దాని తర్వాత సంగీత చనిపోయింది, దాని తర్వాత అర్చన చనిపోయింది, దాని తర్వాత ప్రత్యూష చనిపోయింది, దాని తర్వాత శ్రీకాంత్ చనిపోయిండు, మొన్న అఖిల్ చనిపోయిండు. 6 నిరుద్యోగులు చనిపోయారు, పిట్టే లెక్క రాలుతున్నారు. సోయిందా? ఒక్క మంత్రి అన్న వచ్చి మాట్లాడుతున్నాడా? నిరుద్యోగ ఆత్మహత్యల గురించి ఎక్కడన్నా చర్చ ఉందా? తీర్మార్ మళ్ళీ కవితల మధ్యలో చర్చ తప్పితే అసలు నిరుద్యోగిత అంశము. నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఎంత గందరగోళమైనటువంటి స్టేట్మెంటు. 3 మంత్రులు, పొన్నం గారు సీనియరు, పొంగులేటి గారు ఆయన అంటే ఇప్పుడే కొత్తగా మంత్రి, ఈయన ముఖ్యమంత్రి గారు, ముగ్గురు 3 రకాలైన స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు యువత ఎటుపోతుంది? ఎంత గందరగోళానికి గురి అవుతుంది. ఒక్కటి నువ్వు నోటిఫికేషన్లు వస్తాయి చదువురి, ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని వేరేటువంటి మాటలు వినొద్దని మీరు అంటారు. ఈ గందరగోళం వల్ల నిరుద్యోగులు చనిపోతుంటే ఇంత సీరియస్ అంశము, దీనిపైన చర్చ జరగకుండా తీన్మార్ మల్లన్న కవిత వైపు చర్చ, ఇదంతా ఏంటిది? అంటే వీళ్ళు మరొక్కసారి నిరుద్యోగులు ఏకమయ్యి స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్ళను ఇబ్బందులలో గురి చేసి వీళ్ళ పార్టీని బొందబెట్టేటటువంటి కార్యక్రమం చేయొద్దని అలా ఇవన్నీ ఒక నాటకం, ఇది ఒక బూటకం. ఓకే, చివరిగా ఇప్పుడు సరే నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, హామీ ఇచ్చింది, రకరకాల మోసం చేస్తుందనే ఒక చర్చతోని మీరు సభలు పెడుతున్నారు జిల్లాలో వ్యాప్తంగా. ఏంటి లక్ష్యం ఏంది చివరికి? ఈ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో ఈ మోసాన్ని బయటకు తీసుకుపోవాలి. నిరుద్యోగులు అంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఉపయోగపడతారు, మిగతా అప్పుడు ఉపయోగపడరు. ఎందుకంటే ఈ అంశము జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువ మేజర్ రోల్ అవుతుంది. ఇంకోటి నిరుద్యోగులు అనేటటువంటి వాడు ఒక నిరుద్యోగిత అంశాన్ని పట్టుకోడు. వీడు
వివిధ వర్గాల నుంచి ప్రభుత్వం పైన వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత అన్నిటినీ కూడగట్టడం, కన్సాలిడేట్ చేసి ఒక బుల్లెట్ గా, ఒక టార్గెటెడ్ గా పనిచేస్తాడు. కాబట్టి వీళ్ళ అంశం అప్పుడు పనిచేస్తుంది, ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఏం పనిచేస్తుంది అంటే, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వ హామీల వైఫల్యాలు అనేటటువంటివి అప్పుడు స్థానిక సంస్థలలో పనిచేస్తాయి. ఏది ఇప్పుడు రైతుకి ఇస్తున్నటువంటి రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ, ఇంకా ఆడోళ్ళకి ఇస్తున్నటువంటి ఒక తులం బంగారం అయినా నెలకు 2,500, ఇవన్నిటి స్థానిక సంస్థలు అప్పుడు పనిచేస్తాయి. స్థానికంగా మేజర్గా రైతులై ఈ పని చేస్తాయి. ఇప్పుడు నిరుద్యోగి అనేటటువంటి వాడు అక్కడికి రాలేడు, అక్కడ చేయలేడు. అక్కడ ఏంటంటే మళ్ళీ ఎవడు గెలిచినా అదే అధికార పార్టీకి పోతాడు, ఇదని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈసారి మారింది సిచ్యువేషన్. ఎందుకు మారిందో చెప్తాం. అసలు నీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రతిపక్షాలు మాట్లాడితే మా మీద ఏ కమిషన్ వేస్తుందో, మమ్మల్ని ఏ జైలు పెడుతుందో, మా ఏ అవినీతిని బయటికి తీస్తే అని అన్ని ప్రతిపక్షాలు, ఇంకా కొన్ని అన్ని రాజకీయ నాయకులు కూడా ఇప్పుడే ఎందుకు ప్రభుత్వానికి ఒక కొంతకాలం ఇద్దాము అని వీళ్ళు రకరకాలుగా అనుకున్నప్పుడు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇచ్చిన ఉద్యోగాలు నింపడం లేదు, సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు అంటే 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, జూన్లోకి వచ్చినావు, నువ్వు గ్రూప్ 1 పెట్టినావు, 29 జీవో తెచ్చినావు, గురుకులాలలో రిలింక్విష్మెంట్ లేదు, డిఎస్సిలో నువ్వు మెగా డిఎస్ అని దగా డిఎస్ చేసినావు, 5,000 ఇచ్చినావు అని నిరుద్యోగులే ఫస్ట్ నీ మీద గలమెత్తింది. నిరుద్యోగుల ప్రతిపక్షంగా నిలబడ్డది. నిరుద్యోగులు ప్రతిపక్షంగా నిలబడి ప్రభుత్వాన్ని మెడలోంచి ప్రభుత్వం తప్పు చేసిందని జైళ్ళలోకి పోయి రాస్తారోకులు చేసి టీజీపీఎస్సీ ముట్టడి, సెక్రటరేట్ ముట్టడి పిలుపులకిస్తే అప్పుడు ప్రతిపక్షాలకు అవకాశం దొరికి ఒక్కొక్క వచ్చినట్టు వ్యతిరేకత, ఆడవాళ్ళకి ఇస్తున్నటువంటి గ్యాస్ అయితేంది, తర్వాత వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, ఆడవాళ్ళకి నెలకు 2,500 ఇస్తున్నటువంటివి, మిగతా యూరియా అయితేంది, రైతు బంద్ అయితేంది, రైతు భరోసా అయితేంది, రైతుకు ఇచ్చే ఇన్సూరెన్స్ అయితే, వీటన్నిటి గురించి అప్పుడు ప్రతిపక్షాలు గత ప్రభుత్వాలు మేము ఇచ్చినాం, మీరు ఇవ్వలేదు, బీజేపీ వాళ్ళేమో మేము మా ప్రభుత్వమే ఇళ్ళ ఉన్నాయి, వీళ్ళు ఇవ్వట్లేరని అప్పుడు వచ్చారు ప్రతిపక్షాలు. మీకు ప్రతిపక్షంగా దమ్ముని మేము బయటకు వచ్చినాం. 5 ఏళ్ల ముందు ఎవడు రాడు, ఎన్నికలప్పుడు ఎవడైనా వస్తాడు. నిరుద్యోగి కేసులకు భయపడకుండా వచ్చిండు, మీరు కేసులకు భయపడి ఉన్నారు ప్రతిపక్షాలు అందరూ, నిరుద్యోగి భయపడలే. కాబట్టి నువ్వు నిరుద్యోగులను ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు కనుక ఆషామాషిగా తీసుకుంటే మాత్రం బాగుండదు. ఖచ్చితంగా జిల్లాల వారికి సభలు పెట్టి ఈ ప్రభుత్వానికి 100%గా స్థానిక సంస్థలలో ఒక గడ్డు విషయాన్ని వీళ్ళకు గడ్డి తినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. వీళ్ళ యొక్క ఓట్ బ్యాంకు గండి కొడతాం. వీళ్ళకు స్వింగ్ ఓటు వల్లనే గెలిచారు, కానీ వీళ్ళు వేరే ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి ఓటుని వీళ్ళు కన్సాలిడేట్ చేసుకోలే. వేరే పార్టీలో కూడా అంత దెబ్బ తినలేదు ఓట్ బ్యాంకు. కాబట్టి కాంగ్రెస్ను ఒడగొట్టడమే లక్ష్యంగా పనిచేసి కాంగ్రెస్ను స్థానిక సంస్థలలో గడ్డి కర్పించడమే మా లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ జనార్దన్ గారు. థ్యాంక్ యూ. ఇది నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ గారు చెప్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేస్తామని మోసం చేసింది. దాని తర్వాత కూడా అనేక దశలలో ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేసినప్పటికీ నిమ్మక నీరెత్తినట్లు ప్రభుత్వం ఉంటుంది. ఖాళీల భర్తీలు, అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకునే దానికి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత కమిటీ వేయటం అంటే మమ్మల్ని నిట్టనిలను మోసం చేయటం. ఈ మోసాన్ని, ఈ దగాని చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము గుణపాఠం చెప్తూ నిరుద్యోగులుగా జిల్లాల వారీగా సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, యాత్రలు చేసి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల దెబ్బ ఎందుకు చూపిస్తాం, నిరుద్యోగుల శక్తి ఎందుకు చూపిస్తాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్ష చేసుకోవాలి. నిరుద్యోగులకు మనం ఏం మాట ఇచ్చినాం, ఎందుకు చేయలేకపోయినా, ఎట్లా చేయొచ్చు అనే విషయాలపైన కానీ చర్చించండి అని నిరుద్యోగులు చేసి కోరుతుంది. ఇది ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.